ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ అందమైన వేదిక మీద అవధానం చేయమని ఆహ్వానించిన టాంటెక్స్ మిత్రులకు నా హార్దిక కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. డాలస్ నగరంలో ఒక డల్లాస్ అంటారట, కానీ డాలస్ అనడమే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే డల్లాస్ అంటే డల్లు లాస్ రెండు వస్తాయి కాబట్టి డాలస్ అనడమే మంచిది. డాలస్ అదే లక్ష్మీపార్వతి గారు చెప్పినట్టు సకాలానికి రేఖం చేస్తే డాలర్స్ కూడా వస్తాయి. ఈ డాలస్ నగరంలో నెల నెల తెలుగు వెన్నెల అనే కార్యక్రమం నిర్వహిస్తూ తెలుగువారి గుండెలలో నెల నెల జిలుగు వెన్నెల పండిస్తున్న ఇక్కడి సాహితీ మిత్రులకు హార్దిక అభివందనాలు తెలియజేస్తున్నాను. మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వకుండా సంక్షిప్తమైన పరిచయంతో మన అవధానం రంగంలో ప్రవేశిస్తాం. ఇది డాలస్ నగరంలో వేదిక మీద నేను నిలబడి మాట్లాడడం మూడవసారి. ఒకసారి 2007వ సంవత్సరంలో పుత్తూరు జగదీష్ రెడ్డి గారు నాకు అప్పుడు పరిచయం లేకపోతే ఒక పత్రికలో ఒక వార్త చూసి వారికి నెంబర్ కనుక్కొని నేను ఫోన్ చేశాను. అప్పుడు ఆయన చెప్పారు, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మీరు మా కార్వేటి నగరంలో అవధానం చేశారు. నేను అప్పటికి విద్యార్థి, తిరుపతి ఓరియంటల్ కళాశాలలో నేను స్టూడెంట్. 16వ ఏట నేను అవధానం మొదలుపెట్టాను. అట్లా మా ఇద్దరి అనుబంధం. అప్పుడు వారు ఆహ్వానిస్తే 2007వ సంవత్సరం వచ్చి ఇక్కడ అవధానం చేశాను. మళ్ళీ గత సంవత్సరంలో ఒక ఉపన్యాసం ఇచ్చాను. ఇది రెండవసారి ఈ వేదిక మీద నేను అవధానం చేయను. 16 సంవత్సరాల్లో ప్రారంభించిన నేను ఇప్పుడు 66వ సంవత్సరంలో ప్రవేశించి అవధానం చేస్తున్నాను. కానీ 50 సంవత్సరాలు దాటిన తర్వాత అవధానం చేయడం చాలా కష్టం. ఎందుకంటే అవధానానికి ప్రాధాన్యం వహించేది ధారణ. ఆ ధారణ అనేది చాలా ప్రధానం కాబట్టి 50 ఏళ్ల తర్వాత ధారణ నేర్చుకోవడం చాలా కష్టమైన అంశం. సరే, మిత్రుల ప్రోత్సాహం వల్ల, అభిమానం వల్ల నేను కొంత మానుకోవాలని అనుకున్నా చాలా సంవత్సరాలు నన్ను మానుకొని ఇవ్వడం లేదు. అట్లా కొందరు ఏమన్నారంటే ఒక 5 సంవత్సరాలు అట్లా బండి లాగిస్తే మంచిది. 65లో ప్రారంభించారు కాబట్టి 2015 వరకు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే 50 సంవత్సరాలు అవధానం చేసినట్లు అవుతుంది కదా అని అట్లా అప్పుడప్పుడు ఒకటి చేస్తున్నాను. సరే, ఈరోజు మళ్ళీ ఒకసారి నన్ను ఈ వేదిక మీదకి ఆహ్వానించిన ఈ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులకు, కార్యదర్శులకు, నన్ను ఆత్మీయంగా ఆహ్వానించిన మా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారికి, ఆత్మీయమైన ఆతిథ్యం అందిస్తున్నటువంటి మా జోవాడి రమణ దంపతులకు, జగదీశ్వరన్ గారికి, మా మిత్రులు విశ్వనాథన్ గారికి, అందరికీ నా హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఉపన్యాసం ఇవ్వకూడదని ఉపన్యాసం ఇస్తున్నాను, క్షమించండి. ఇప్పుడు 2-3 పద్యాలతో నేను ప్రవేశిస్తాను. ఏ తల్లి ప్రేమ వర్ణింప కవీంద్రుల కలములు పరుగున కదలివచ్చు, ఏ తల్లి కీర్తి గానింప గాయక కంఠములో రాగముల తేలి పొరలిపోవు, ఏ తల్లి రూపు చిత్రింపగ చిత్రకారుల చేతి కుంచెలు తలల నూచు, ఏ తల్లి మూర్తి నిర్మింప శిల్పుల చిన్ని ఉలులెల్ల నిలువెల్ల జలధరించు, ఆమె పారిజాత మనోజ్ఞ భూమిజాత జాత నూత్న సుజాత ప్రపూత నేత్ర, ఆమె పారిజాత మనోజ్ఞ భూమిజాత జాత నూత్న సుజాత ప్రపూత నేత్ర, భారతీదేవి జ్ఞాన పుష్పాలతావి నాట్యమాడునుగాక నా నాల్క పైన, ప్రత్యూష పవనాంకురములు సోకిన ఎంత పింగున ఎగురు తరంగమట్లు, శ్యామల శాద్వల సార కేదారాల చెంగున తూకు కురంగమట్లు, తోక చుక్క విధాన ధ్వయదాంగన వీధి తారాడి ఆడు పతంగమట్లు, పూల మొక్కల వంటి పాల రెక్కలు సాచి హల్లీసకించు విహంగమట్లు, ఒక కిరంగం, ఒక
కిరణ కురంగంలా, తరుణ తరంగంలా, ఒక పతంగంలా, ఒక విహంగంలా ఇన్ని రూపాల్లో కవిత్వం ప్రసరించాలని, ప్రవహించాలని నా ఆకాంక్ష. ఎలా ఉండాలి కవిత్వం అన్న ఉద్దేశం? కల్పతరు పుష్ప కల్పిత తల్ప మసృణ కల్పనానల్ప శిల్ప సంకల్ప గరిమ. ఈ మొత్తం సమాసానికి కవిత్వం మృదువుగా ఉండాలి. శ్రీనాథుడిలాగా సమాసం కల్పతరు పుష్ప కల్పిత తల్ప మసృణ కల్పనానల్ప శిల్ప సంకల్ప గరిమ. పలుకు పలుకున తేనెలు చిలుకరించి కదలి వచ్చునుగాక నా కవన కన్య. సరే, ఈ సందర్భంలో సరస్వతి స్తోత్రం ఇవన్నీ చేసిన తర్వాత సాధారణంగా గురువు ప్రార్థన కూడా చేస్తారు. ఈరోజు మా గురుదేవుడు, నా సాహిత్య గురుదేవుడు. నేను చిన్నతనం నుంచి 6వ తరగతి నుంచి సంస్కృత పాఠశాలలో చదువుకున్నాను. ఆనాడు నాకు ఆంధ్ర సంస్కృత భాషలో నేర్పిన వాళ్ళంతా గురువులే. తిరుపతి వెంకటేశ్వర పాఠ్య కళాశాలలో ఉద్దండులైన పండితులు గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు, ఎన్సివి నరసింహాచార్యులు గారు, ఇటువంటి మహానుభావులు వాళ్ళంతా నాకు గురువులే. కాకపోతే కవిత్వంలో, సాహిత్యంలో నేను పుట్టపర్తి నారాయణాచార్యులు గారిని ఒక గురుదేవుడిగా భావించడం జరిగింది. 1966వ సంవత్సరంలో వారి పరిచయ భాగ్యం కలిగింది. అంతకుముందు విన్నాను వారి గురించి. ఆయన ఎన్నో భాషలు తెలిసిన వారు, ఎన్నో కావ్యాలు రచించిన వాడు. డాక్టర్ సి నారాయణ అనేటువంటి మహాకవి ఒక మహాకవిని గురించి చెప్పిన మాటలు: ఎవని పదమ్ములు శివతాండవల యాధిరూపమ్ములు, ఎవని భావమ్ములు సుందర శివాలాస్యమ్ములు, అతడు పుట్టపర్తి సూరి అభినవ కవితా మురారి, అతని చతుర్ముఖతకు విస్తృతులు కాని విఘ్నులేరి, 1-2 బాసలు నాలుకపై తిరుగుట గగనము, 2 కబ్బమ్ములు పెకలించుట అబ్బురము, 10కి మించు బాసలలో పసిడినిక్కులేరుకున్న పుట్టపర్తి దిశలకు చేపట్టగ మనసాయనాలు అని మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల కవిత్వానికి ఎత్తిన నీరాజనం. అయితే ఆయన మాట అన్నాడు: రక్తికి భక్తికి సేతువు నిర్మించిన రసికుడాతడు, వ్యవహారజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు. అంటే లౌకిక జ్ఞానం లేనివాడు. అందుకే ఆయన బాబు జ్ఞానపీఠ అవార్డు రాలేదు, రావాల్సిన వాడు రాలేదు. నేను 1966వ సంవత్సరంలో ఇంటికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నప్పుడు ప్రౌఢ వయస్సులో ఉన్నారు నారాయణాచార్యులు గారు. ఆయన్ను నేను చూసినప్పుడు నాకేమనిపించిందంటే, పచ్చని కావ్యలోకమున బంగారు నింపగ సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ కావ్యలోకములో బంగారు పండించాలనుకున్నాడు. పచ్చని కావ్యలోకమున బంగారు నింపగ సృష్టికర్త, ఏ పచ్చము లేని భారతికి పురుష వేషము వేసి పంపగా, ఏ లోకము లేని సర్వశుక్ల సరస్వతి ఆమెను మగవేషం వేసి భూమండలాన్ని పంపించింది. పురుష వేషము వేసి పంపగా ముచ్చట కుంకు రూపమున భూమికి వచ్చిన సర్వశుక్ల ఈ అత్సము పుట్టపర్తి వలె అందము చిందు నటించుదల్చిదు. సాక్షాత్ సరస్వతి దేవి మగవేషంలో వచ్చి అవతరించిందేమో అనిపించింది నాకు ఆ సందర్భంలో చెప్పిన ఆయన గురించి. పెనుగొండను పెకలించి రత్నముల గుప్పించదు. ఇది ప్రపంచ సాహిత్యంలోనే చాలా అరుదైన విషయం. 2 అంశాలు. ఒకటి, 12-14 సంవత్సరాల వయస్సులో ఆయన పెనుగొండ లక్ష్మి రాశారు. అంటే అనంతపురం జిల్లాలో విజయనగర సామ్రాజ్యానికి వేసవి విడిదిగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. అది చారిత్రక క్షేత్రం. ఆ క్షేత్రం యొక్క శకలావస్థను చూసి ఆయన బాధపడిన పెనుగొండ లక్ష్మి. అది కేవలం ఆయన 12-14 సంవత్సరాల లోపు వయసులో రాశారు. చాలా ఆశ్చర్యకరమైంది. ప్రతి పద్యం ఒక ఆణిముత్యం. అది ఒక అంశం, ఆశ్చర్యకరమైన అంశం. రెండవది, ఆయన పొట్టకుటి కోసం, బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం కావాల్సి వస్తే విద్వాన్ పరీక్ష రాయడానికి వెళ్ళారు మద్రాసు యూనివర్సిటీ. ఆ పరీక్షకు నారాయణాచార్యులు గారు రచించిన పెనుగొండ లక్ష్మి
ఒక పాఠ్య భాగంగా నిర్ణయించబడింది. తాను రచించిన కావ్యాన్ని తానే పరీక్ష రాసినటువంటి మహాకవి ప్రపంచంలో చిత్రమైన ఇంకొక విషయం ఏమిటంటే, వాడు 5-6 ప్రశ్నలు ఇస్తే ఆ క్వశ్చన్ పేపర్లు అన్ని కావ్యాల గురించి ఈయన పెనుగొండ లక్ష్మి మీదనే అన్ని 3 గంటలు పరీక్ష రాసవచ్చు. ఫెయిల్ చేసి ఒకే ప్రశ్న రాశారు 3 గంటలు. తర్వాత ఈయన తిడుతూ మద్రాసు యూనివర్సిటీకి సంస్కృతంలో లెటర్ రాశారు. నాతో స్వయంగా చెప్పారు. అప్పుడు ఆ సంస్కృత ఉత్తరాన్ని చదివి ఎవరి మహానుభావుడైన పండితులంతా ఆలోచించి అప్పుడు పిలిచారు, డిగ్రీ ఇచ్చారు. ఆ రోజుల్లో అట్లా ఉంది, అది పరిస్థితి. కాబట్టి తాను రాసిన కావ్యమే తనకు పాఠ్యభాగంగా వచ్చిన అపురూపమైన అంశం ప్రపంచంలో ఆయన ఒకరికి దక్కింది. బట్ పెనుగొండను పెగలించి రత్నముల కుప్పించను, నటస్వామి నిలిచిన రీతిని శివతాండవంపు రచయించను. ప్రొద్దుటూరు అగస్తేశ్వర ఆలయంలో సెంటర్లో ఇప్పుడు ఆయన పుట్టపర్తి విగ్రహాన్ని పెట్టి దాన్ని పుట్టపర్తి సర్కిల్ అనే పేరు పెట్టి ఆ దేవాలయంలో ప్రదక్షిణలు చేసి అక్కడే శివతాండవం రాశారు. సరే, అది ఆయనే పాడాలి, మనం వినాలి. నేను కొన్ని 100 సభల్లో ఆయన వెంట వెళ్ళి విన్నాను. గుండెలను ప్రజ్వలింపజేసే విధంగా ఆయన గానం చేస్తారు. ఏవానందము భూమితలమున శివతాండవమట శివలాస్యం బట, అలలై బంగను కలలై పగడము పులుగుల వలె బొబ్బులు విరిసినేవి శివతాండవమట శివలాస్యం బట, వచ్చిన ఏమో వియచ్చల కాంతలు జలదాంగనలై విలోకించుటకు, ఏవానందము భూమితలమున శివతాండవమట శివలాస్యం బట. ఈ శలకన్యలకెవ్వరు చెప్పిరో ఆ పరమేశ్వరు అభినయ మహమును కుచ్చెను నెల్లడ విత్సల విడిగా దుసికిల్లాడగ నసమున పలిగిడు ఓహో ఊహాతీతం బి ఆనందం విలాకలమున అని ఇట్లా ప్రారంభించి తలపైని చెదలేటి అలలు తాండవమాడ అని గానం చేసి చివర ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా పోడు అని పాడుతూ ఉంటే ప్రేక్షకులు గుండెలు పులకరించిపోయి ఏ సభకు వెళ్ళిన ఆయన శివతాండవం గానం చేయమని అడిగాడు. ఒకసారి పిలుచుకుంటారు. నన్ను రికమెండేషన్ ప్రేక్షకులు అడిగేవాళ్ళు, మీరు పాడించండి ఒకసారి. అట్లా శివతాండవాన్ని ఆంధ్రదేశం అంతా ఉర్రూతలుపినటువంటి మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు. వారిది ఈ సంవత్సరం శత జయంతి సంవత్సరం. ఆయన 1914 మార్చి 28వ తేదీ జన్మించాడు. రేపు ఈ సంవత్సరం అంతా ఆయన శత జయంతి ఉత్సవాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇది పుట్టపర్తి నారాయణాచార్యులు ఇచ్చినటువంటి పుష్పాంజలి. ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి అవధానాలకు కూడా ప్రవేశించదు.